ఏం జరుగుతున్నది అంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అని బయలుదేరిన అక్కడ మణిపూర్ లో ఆయననేమో భారత్ జోడో అంటున్నారు. ఆయన పార్ట్నర్స్ అందరూ రాహుల్ కు చోడో అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళందరూ ఎవరి దుకాణం వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీతోని కాదు, బీజేపీని ఓడగొట్టాలి అంటే కాంగ్రెస్ కు ఆ సత్తా లేదు, కాంగ్రెస్ వల్ల కాదు. అందుకే ఇవాళ ఒక్కొక్కరుగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు. నేను రాహుల్ గాంధీతోని కాంగ్రెస్ పార్టీతోని పని చేయలేను, నా పోటీ నేనే చేసుకుంటా అని మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు. అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో పంజాబ్ లో మా వల్ల కాదు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అహంకారాన్ని భరించడం, మేము కూడా వెళ్ళిపోతున్నామని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. తర్వాత ఇప్పుడే చూస్తా ఉంటే ఇక్కడికి వచ్చేటప్పుడు బీహార్ లో నితీష్ కుమార్ గారు మా వల్ల కాదు కాంగ్రెస్ పార్టీని భరించడం, నేను కూడా వెళ్ళిపోతున్నా, బీజేపీని కొట్టాలంటే మళ్ళా వీళ్ళతోనైతే కాదు అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోతా ఉన్నాడు. కేరళలో సిపిఎం పార్టీ నిన్న మొన్నటి దాకా వాళ్ళు కూడా మేము కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామన్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఇప్పుడు రాహుల్ గాంధీతోని కాంగ్రెస్ పార్టీతోని కలిసి పని చేయలేము అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతా ఉన్నారు. అందుకే ఇవాళ మనం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ మనం చెప్పాల్సింది ఒకటే, బీజేపీని ఆపాలంటే మోడీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీతోని రాహుల్ గాంధీతోని కాదు. ఎవరి వల్ల అవుతుంది అంటే ప్రాంతీయంగా బలమైన నాయకులుగా ఉన్న ఒక కేసీఆర్ వల్ల, ఒక మమతా బెనర్జీ వల్ల, ఒక అరవింద్ కేజ్రీవాల్ వల్ల, ఒక పినరాయి విజయన్ లాంటి నాయకుడు ఎవరి రాష్ట్రాల్లో వాళ్ళు అక్కడ గెలుచుకోగలిగితే అట్లయితేనే బీజేపీ నిలువరించగలుగుతాం తప్ప లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇవాళ ఈ దేశంలో రాజకీయం చేయాలని ఎవరన్నా అనుకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మోసం కాంగ్రెస్ నైజం, మోసం చేయడమే వాళ్ళకి తెలుసు. మా తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి ఆయన కుటుంబం మొత్తం జీవితాంతం పనిచేసింది కాంగ్రెస్ పార్టీలో, మీ అందరికీ తెలుసు. కానీ ఆ తమ్ముడు గొంతు కూడా కోసి ఇవాళ ఆయనను కూడా అవమానించి ఇవాళ మనం ఇబ్బందులు పెట్టిన వైనాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే ఒక్క నాయకులను మాత్రమే కాదు ప్రజలను కూడా మోసం చేయడమే వాళ్ళకి తెలిసింది. ఇవాళ మీరు గమనిస్తా ఉండండి, 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను సంతకాలు పెట్టి మరి గ్యారంటీ కార్డులు ఇంటింటికి ఇచ్చినారు. ఇక్కడ మా ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మహాలక్ష్మి అన్నారు, నెలకు 2500 ఇస్తాం, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాం, ఫ్రీ బస్సు అన్నారు. ఈ ఫ్రీ బస్సు అని పెట్టినరు, ఆ బస్సులలో ఎట్లా కొట్లాడుకుంటున్నారో మా ఆడబిడ్డలు నాకంటే బాగా మీరే చూస్తా ఉన్నారు. జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. అందులోకెళ్ళి ఆ బస్సు ఎక్కనికే, బస్సు లోపలికి ఎక్కనికే ఆ బస్సు డ్రైవర్ సీట్లకి వెళ్ళిపోతున్నారు, కిటికీలకి వెళ్ళిపోతున్నారు. ఒకలతో ఒకరు ఇవాళ చెప్పులు తీసుకొని కొట్టుకునే పరిస్థితి, జుట్లు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి ఇవాళ దిక్కుమాలిన ఫ్రీ బస్ అని పెట్టి దానివల్ల తీసుకొచ్చినారు. ఫ్రీ బస్సు మంచిదే, నేను కాదంటలేను, కానీ బస్సుల సంఖ్య పెంచండి, పెంచి అందరికి సీట్లు వచ్చేటట్టు చేయండి. ఇటు మగవాళ్ళేమో పాపం మేము పైసలు పెట్టుకుంటున్నాం టికెట్లు, మాకు సీట్లు లేవని మగవాళ్ళు బాధపడుతున్నారు. ఆడబిడ్డలేమో బస్సులు తక్కువైనాయి, మాకేం మా పరిస్థితి ఏంది, మేము కొట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆడబిడ్డలు బాధపడుతున్నారు. ఆటో డ్రైవర్లేమో మా పొట్ట మీద కొట్టింది ప్రభుత్వం అని చెప్పి 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళు బాధపడతా ఉన్నారు. నేను ఎందుకంటున్నా ఇదంతా అంటే ఒక పథకం పెడితే ఆలోచించి ముందు వెనుక చూసుకొని సరిగ్గా ఉందా లేదా వ్యవస్థ చూసుకొని సక్రమంగా పెట్టాలి తప్ప ఏదో చేసినామంటే చేసినామనే దానికి ఆగమాగం పెట్టినామంటే పెట్టినాం వెంటనే బిల్డప్ కోసం పెడితే దానివల్ల వచ్చే దుష్పరిణామాలు ఇట్లా ఉంటాయి. అందుకే నేను మిమ్మల్ని అనేది, ఏదో ఫ్రీ బస్ అని ఒకటి పెట్టినారు, కానీ ఇవాళ మీరు ఆలోచించండి, ఈ రాష్ట్రంలో ఓటర్లు తీసుకుంటే 18 ఏళ్లు పైబడ్డ ఓటర్లు తీసుకుంటే 3,18,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో సగం మంది మహిళలు, 51% పైగా మహిళలు ఉన్నారు. అంటే 1,57,00,000 మంది మహిళలు ఉన్నారు. మరి 1,57,00,000 మంది మహిళా సోదరిమణులు 18 ఏళ్లు పైబడ్డ వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరికీ మహాలక్ష్మి ఇస్తానని చెప్పినారు. మీకు పార్లమెంట్ ఎన్నికల లోపలనే మార్చి 17 లోపలనే ఇస్తాము, 100 రోజుల్లోనే ఇస్తామని చెప్పినారు. మరి 100 రోజుల్లో మహాలక్ష్మి పథకం ప్రారంభిస్తారా లేదా మీరే ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మోసం కాంగ్రెస్ నైజం, ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యరు. ఇస్తే కూడా ఏం చేస్తారు, 1,57,00,000 మందికి ఇస్తారా, ఇయ్యకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఏదో ఒక షరతు పెట్టి ఇంటికొకటని తెల్ల కార్డని. మీరు ఒక మాట ఆలోచన చేయండి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే హైదరాబాద్ మహానగరంలో
మనం కూడా ఇంటింటికి పోయి సమగ్ర కుటుంబ సర్వే చేసినాం. ఏం చేసినాం అన్నాడు, మీరు ఇళ్లలోనే ఉండండి, మీ ఇంటికే అధికారులు వస్తారు, వచ్చి అన్ని వివరాలు రాసుకొని పోతారు అని చెప్పి ఇళ్లలోనే ఉండండి, దయచేసి ఇంట్లోంచి బయటికి కదలకండి అని చెప్పి మీరు ఇంట్లో మంచిగా కడుపులో చల్లగదలకుండా ఉంటే ఇంటికి అధికారులను పంపించి అన్ని వివరాలు రాసుకున్నాం. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, లైన్లు కట్టండి, దరఖాస్తులు పెట్టండి అని చెప్పి లైన్లు కట్టిస్తే ఆ లైన్లలో చాంతాడంత లైన్లలో కింద పడ్డ వాళ్ళు, మూర్ఛపోయిన వాళ్ళు, గంటలు 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 నిలబడి అలసిపోయిన వాళ్ళు. అది వాళ్లకు మనకు అది తేడా. వాళ్ళేమో ప్రజలను లైన్లో నిలబెట్టి గందరగోళం చేస్తే ఇస్తాము ఇస్తాము అని చెప్పి ఊరించి ఆఖరికి 6 నెలల పాటు ఊరించి 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 పార్లమెంట్ ఎన్నికల గండాన్ని ఎట్లా దాటాలన్న ఆలోచన వాళ్ళు చేస్తే మనం మాత్రం 10 ఏళ్లు చిత్తశుద్ధితో తప్పకుండా పేదవాళ్ళని కాపాడుకోవాలనే కార్యక్రమం మనం చేసినాం. మహాలక్ష్మి గాని లేదా గృహజ్యోతి అన్నారు, నెలకు 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కి ముందు, మీరు వచ్చే నెల బిల్లు కట్టకండి, వచ్చే నెల బిల్లు కట్టొద్దు, డిసెంబర్ నెల బిల్లు కట్టొద్దు, సోనియమ్మ కడతది అక్క అని చెప్పిండు. కట్టిందా సోనియమ్మ ఈ నెల బిల్లు? వచ్చే నెల కడతదా సోనియమ్మ? ఇంకొక ఆయన మంత్రి ఉన్నాడు వెంకటరెడ్డి గారని, ఆయన అన్నాడు మిమ్మల్ని ఎవరైనా వచ్చి అధికారి బిల్లు అడిగితే వెంకటరెడ్డి చెప్పిండని చెప్పండి, బిల్లు కట్టకండి పంపించేయండి అన్నాడు. మరి నిలబెట్టుకున్నారా మాట? నాకు తెలుసు ఇంకో 50 రోజులు టైం ఉంది, నాకు కూడా తెలుసు. కానీ నేను యాద్ చేస్తున్నా, వాళ్ళని ఏం అంటలేను, తిడతలేను. మోసం చేయడం అనేది కాంగ్రెస్ నైజం అని చెప్పడానికే మీకు మాట చెప్తా ఉన్నా. ఇవాళ పెద్దలు ఒక సామెత చెప్తారు తెలుగులో, ఓడ మీద ఉన్నప్పుడేమో ఓడమల్లన్న, ఒడ్డుకెక్కిన తర్వాత బోడమల్లన్న. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక అలవాటు. ఓడ మీద ఉన్నంతసేపు మల్లన్న ఓడమల్లన్న అని మాట్లాడతారు, ఒడ్డుకెక్కిన తర్వాత గట్టుకెక్కిన తర్వాత వాడు బోడమల్లన్న అని తిడతారు. అది కాంగ్రెస్ పార్టీ నైజం. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఈ 100 రోజుల గ్యారంటీలు, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీకి మనం పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా షాక్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సికింద్రాబాద్ పార్లమెంటును తప్పకుండా బీఆర్ఎస్ కి ఇచ్చినట్టయితేనే భయంలో పడతారు. ఓహో, ఇంకా కూడా ప్రజలు మా మీద కోపంగా ఉన్నారు హైదరాబాద్ లో, వీళ్ళు గనక రేపు అమలు చేయకపోతే మళ్ళీ ఒక్క సీటు కూడా రాదు, ఇక్కడ మొత్తానికి పుట్టగతులు లేకుండా పోతాయనే భయం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే మీకు తెలుసు, 5 ఏళ్ల కిందట కిషన్ రెడ్డి గారు ఆనాడు అంబర్పేటలో ఓడిపోతే పాపం సానుభూతి, ఓడిపోయింది కదా అనే సానుభూతితోని ఆయన కొన్ని ఓట్లు వేసింది. ఎమ్మెల్యేగా ఓడిపోయింది కదా, మీకు తెలుసు మన దేశం కొద్దిగా సెంటిమెంట్ దేశం. ఒక సర్పంచ్ ఎలక్షన్ లో ఓడిపోతే ఆయనకి ఎంపీటీసీ ఎలక్షన్ లో నిలబడితే అయ్యో పాపం మన ఓడిపోయింది కదా అంటారు. అట్లనే అంబర్పేటలో ఓడిపోతే పార్లమెంట్ కు నిలబడితే ఓట్లు వేసినారు, గెలిపించినారు. 5 ఏళ్లలో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ కు చేసింది ఏంది, దయచేసి చెప్పి ఓట్లు అడగాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఆయన ఏమన్నా ఒక్క పథకమన్నా, ఒక్క పనన్నా ఈ 5 ఏళ్లలో పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా చేసిండా? ఏదన్నా బస్తీలో ఏదన్నా మంచి పని చేసిండా? ఏదన్నా గల్లీలో ఒక్క మంచి పని చేసిండా? కనీసం కేంద్ర ప్రభుత్వ మంత్రిగా ఒక పెద్ద ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్, మన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మన పిల్లల కోసం తెచ్చిండా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎంతసేపు దేవుడి పేరు చెప్పి ఇవాళ దేవుడిని వాళ్ళే మనకు పరిచయం చేసినట్టు, ఇదివరకు రాముడు మనకు తెలియనట్టు, ఇదివరకు దేవుడి గుడి మనకు తెలియనట్టు, ఇదివరకు మనం బొట్టు పెట్టుకోనట్టు, మనం ఎన్నడూ కూడా ఇదివరకు అసలు దేవుణ్ణి ప్రార్థించనట్టు ఇవాళ డ్రామా చేస్తా ఉన్నారు. ఇక్కడ మా తమ్ముడు విష్ణు ఇక్కడే ఉన్నాడు, గోపి ఇక్కడనే ఉన్నాడు. మీరు తెలుసు, విష్ణు వాళ్ళ నాన్నగారు పెద్దమ్మ టెంపుల్, మొత్తం హైదరాబాద్ లోనే అతిపెద్ద పెద్దమ్మ టెంపుల్ కట్టిందే వాళ్ళ కుటుంబం. కానీ ఎన్నడూ దేవుణ్ణి వాడుకోలేదు, ఎన్నడూ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేదు. కానీ ఇవాళ గోపీనాథ్ గారు కూడా భక్తుడు, ఆయన కూడా రెగ్యులర్ గా టెంపుల్లోకి పోతాడు, ఆయన కూడా రెగ్యులర్ గా మరి భగవంతుని ప్రార్థించుకుంటాడు. కానీ మనం భగవంతుని నమ్ముకున్నాం, మొక్కుకుంటాం, రాజకీయంగా వాడుకోవట్లేదు. వాళ్ళు మాత్రం ఇవాళ మేము రామ మందిరం కట్టినాం, రామ మందిరం కట్టండి మంచిది, మేమేం కాదనట్లేదు. కానీ రాజకీయంగా మీరేం చేసిండ్రో చెప్పండి. మీకు 5 ఏళ్లు మంత్రిగా అవకాశం ఇస్తే కేంద్రంలో సికింద్రాబాద్ లోక్సభకు ఒక్క పని చేసినామా చెప్పు కిషన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రానికి పనికి వచ్చే ఒక్క పని ఇవాళ బీజేపీ చేసిందా ఆలోచించండి. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు, నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో అన్ని ధరలు ఆకాశంలోకి వెళ్ళిపోయినాయి. పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది,
అన్ని పిరమై ఈరోజు పెట్రోల్ డీజిల్ అన్ని కూడా పిరమై ఇలా భారతదేశం మొత్తం మోడీ గారిని మా ఆడబిడ్డలు మా అన్నదమ్ములు ఒకటే అంటా ఉన్నారు. ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు, పిరమైన ప్రధానమంత్రి మోడీ గారు అంటున్నారు. అన్ని పిరం చేసిన మహానుభావుడు, సిలిండర్ ను 1200 చేసిన మహానుభావుడు మోడీ గారు. డీజిల్ ను పెట్రోల్ ను అన్ని ధరలు పెంచి ఆకాశంలో పెట్టిన మోడీ గారిని ఇవాళ మళ్లీ ఆయన పార్టీని ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కిషన్ రెడ్డి గారిని కూడా నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు చెప్పండి స్పష్టంగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేసినారు, నీకు ఎందుకు ఓటేయాలా? సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా చేసిన పనేంది చెప్పి ఓట్లు అడుగు. ఎంతసేపు బుకాయింపు మాటలు, దబాయింపు మాటలు కాదు. కేంద్ర మంత్రిగా 5 ఏళ్లలో అట్టర్ ఫ్లాప్ మంత్రి ఎవరైనా ఉన్నారు భారతదేశం మొత్తంలో అంటే ఈ కిషన్ రెడ్డి గారే తప్ప ఇంకోరు కానే కాదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, రేపు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో రాబోయే రోజుల్లో ఏప్రిల్లోనో మేలోనో ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్ళొక్కసారి గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీ జెండా రెపరెపలాడే విధంగా మన నాయకులు కార్యకర్తలు ఎక్కడి వాళ్ళక్కడ గట్టిగా పనిచేద్దామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మీరు గమనించండి, కాంగ్రెస్ బీజేపీ మంచి అండర్స్టాండింగ్ లో పనిచేస్తున్నాయి. బండి సంజయ్ ఏమో మనం కొట్లాడుకోవద్దు, బీఆర్ఎస్ ని దొక్కేద్దామంటాడు. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందేమో అదానిని తిడతాడు. గౌతమ్ అదానిని పొల్లు తిట్టిండు. ఏమన్నాడు? ఈ అదాని అంటే ఆయన మోడీ మనిషి, మోడీ తొత్తు, డబల్ ఇంజన్ అంటేనే ప్రధాని అదాని అని గొప్ప గొప్ప స్పీచ్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. కానీ వెంటనే స్విట్జర్లాండ్ పోయి అక్కడ అదాని గారిని అలై బలై చేసుకొని, అదాని గారు ఇప్పుడు చాలా మంచోడైపోయిండు, గంగల మునిగిండు, చాలా గొప్పవాడు, చాలా పవిత్రమైన మనిషి అని చెప్పి ఆయనతో ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు. అందుకే ఆలోచించండి, ఎవరు ఎవరితో కలిసి ఉన్నారు. నిన్న మీరు చూసింటారు, నిన్న మనము 4 నెలల కిందట మన డాక్టర్ శ్రవణ్ దాసోజు, అదేవిధంగా కె సత్యనారాయణ గారు ఇద్దరిని ఎమ్మెల్సీలుగా గవర్నర్ గారికి ఒక కేబినెట్ లో తీర్మానం చేసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ పంపించినాం. గవర్నర్ గారు ఒప్పుకోలేదు. ఈ శ్రవణ్ అంటే ఆయనకు, సత్యనారాయణ అంటే ఆయనకు రాజకీయ సంబంధాలు ఉన్నాయి, అందుకే నేను సంతకం పెట్టను అని చెప్పి రిజెక్ట్ చేసింది. అదే నిన్న రేవంత్ రెడ్డి గారు పోయి కోదండరాం గారికి ఇంకొకలకు నామినేషన్ ఇస్తే వెంటనే ఒకటే క్షణంలో సంతకం పెట్టింది. నేను అడుగుతా ఉన్నా, మరి కోదండరాం గారు నిన్నటి దాకా మీరు సంతకం పెట్టినాడు కూడా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు కాదా? మరి ఎవరితో కలిసి ఉన్నారు? మేము ఒక పేరు పంపితేనేమో రాజకీయ సంబంధాలు ఉన్నాయంటావు, కాంగ్రెస్ వాళ్ళు పంపితే మాత్రం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడినే ఎమ్మెల్సీ చేస్తావు. కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఒక ఫెవికాల్ బంధం లాగా ఇవాళ బ్రహ్మాండంగా కలిసిమెలిసి నడుస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పోయి ఢిల్లీకి పోయి అమిత్ షాని కలవంగానే కింద ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ 2 శాసన మండలి స్థానాలు ఖాళీ అయితే ఎమ్మెల్సీ స్థానాలు రెండిటికి ఒకటేసారి నోటిఫికేషన్ ఇవ్వాలి నిజానికి. ఎందుకంటే 2 ఒకటేసారి ఖాళీ అయినాయి, 2 ఒకటేసారి పూరించాలి. కానీ 2 ఒకటేసారి పూరిస్తే ఒకటి కాంగ్రెస్ కు వస్తుంది, ఒకటి బీఆర్ఎస్ కు వస్తుంది. అందుకే 2 అలగలగ ఎన్నికలు పెట్టి ఒక అండర్స్టాండింగ్ లో కాంగ్రెస్ బీజేపీ 2 కూడా ఇక్కడ కాంగ్రెస్ కు వచ్చేటట్టు సహకరిస్తా ఉన్నాయి. దానికి పరోపకారి సహాయం ఏంది అంటే కాంగ్రెస్ వైపు నుంచి కరీంనగర్ లో, నిజామాబాద్ లో, ఆదిలాబాద్ లో, ఎక్కడైతే ఇలా బీజేపీ ఎంపీలు ఉన్నారో సికింద్రాబాద్ లో ఇక్కడ డమ్మీ అభ్యర్థులను పెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గెలుపుకు సహకరించే విధంగా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నారు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, రేపటి రోజున మన గొంతు, తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వినబడాలి అంటే మన గులాబీ జెండానే ఉండాలి. రేపు అక్కడ మోడీని నిలదీయాలి అంటే, బీజేపీని ఆపాలి అంటే कांग्रेस वाला कादू. हमारे जितने भाई बहन यहाँ पे है, आप भाइयों से बहनों से मेरी गुजारिश है, आप देख रहे हैं क्या हो रहा है पूरे हिंदुस्तान में. आज मुल्क में मोदी को अगर रोकना है, बीजेपी को अगर रोकना है, कांग्रेस से तो बात नहीं बनेगी. वो इसलिए क्योंकि आप देख रहे हैं कल राहुल गांधी जी चल रहे हैं, वहां पे चल गए, वहां से मणिपुर से भारत जोड़ो करके निकल गए. पर वहां पे जब वो भारत जोड़ो करके एक तरफ राहुल गांधी चल रहे हैं, दूसरे तरफ आज राहुल को छोड़ो करके उनके सारे अलायंस पार्टनर, इंडिया अलायंस के सारे पार्टनर निकल गए बाहर और खुद लड़ने की बात कर रहे हैं, अलग से लड़ने की बात कर रहे हैं. ये क्यों हो रहा है? क्योंकि कांग्रेस पार्टी की घमंड ऐसी है, उनकी अहंकार ऐसी है कि कोई दूसरे लोगों को साथ ले चलने में विश्वास नहीं रखते हैं. आज बंगाल में ममता बनर्जी बाहर निकल गई,
मैडम दीदी दीदी कह रही हैं कि मैं अलग लड़ूंगी वेस्ट बंगाल, और आज केरल में सीपीएम पार्टी निकल गई इंडिया अलायंस से, वो भी अलग लड़ने की बात कर रहे हैं। बिहार में नीतीश कुमार निकल गए, और दिल्ली और पंजाब में अरविंद केजरीवाल निकल गए इंडिया अलायंस से। अब बचा कौन उसमें नहीं मालूम, बस राहुल गांधी, इकलौते राहुल गांधी वहां पे है। इसलिए मैं भाइयों से बहनों से कहता हूं, अगर बीजेपी को रोकना है, बीजेपी को हराना है, तो आज आप ताकत हमारी मजबूत करिए, केसीआर साहब के हाथ मजबूत करिए, बीआरएस पार्टी को वोट देके कल सिकंदराबाद में भी अगर बीजेपी के किशन रेड्डी को हराना है तो सिर्फ और सिर्फ एक गुलाबी झंडा से हो सकता है। एक और बात भी मैं कहना चाहता हूं, आज कुछ लोग ये अफवाहें फैला रहे हैं कि बीआरएस और बीजेपी एकजुट है, एक साथ है। मैं भाइयों पूछना चाहता हूं आपसे, हाल ही में जो असेंबली इलेक्शन हुआ उसमें किसने किसको हराया? बंडी संजय को हराया किसने? बीआरएस पार्टी ने। अरविंद धर्मपुरी जो बीजेपी एमपी है निजामाबाद का, उसको किसने हराया कोरुटला में?